10,16,000 ఆయకట్టు తూర్పుగోదావరి జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటే అక్కడ 4 పార్లమెంట్లో వైఎస్ఆర్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేని నేను. మిగిలిన వాళ్ళంతా కూడా మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి నెగ్గితే ఈరోజు డెల్టా ప్రాంత రైతులు ఎవరినైతే మరి నమ్మి ఓట్లేశారో వారిని నట్టేట ముంచే విధంగా నేడు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మీడియా సోదరులారా, ఒక్కసారి మా తూర్పుగోదావరి జిల్లాలో, మా పశ్చిమ గోదావరి జిల్లాలో రండి. ఈరోజు వంతుల వారి విధానం అక్కడ అమలు జరుగుతూ ఉంది. మా పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు నీళ్లు అందట్లేదని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి రోజు పట్టిసీమ అనేటువంటి ప్రాజెక్టుని తీసుకొస్తూ దానికి 22% ఎక్సెస్ పర్సెంటేజ్ ఇచ్చి ఈరోజు కాంట్రాక్టర్ల మీద మొగ్గు చూపుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు నిజంగా మీకు రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే జీవోలో రాయలసీమ అనేటువంటి పదాన్ని మీరు ఎందుకు మెన్షన్ చేయలేకపోయారు? అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే 13.64 మీటర్లు మరి ధవళేశ్వరం దగ్గర మరి ఫ్లడ్ యొక్క లెవెల్ ఉంది, ఆ లెవెల్ దాటి 14 వస్తే మరి ఫ్లడ్ వాటర్ ఉంటుంది. కానీ ఈరోజు మీరు పెట్టినటువంటిది కేవలం 12.5 దగ్గర మీరు మోటార్లు బిగించి మా డెల్టా రైతుల్ని నోట్లో మట్టి కొట్టి ఈరోజు మీ తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు రాజధానికి మళ్లించుకోవాలి, రాయలసీమ పేరు చెప్పనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఏదైతే మరి పట్టిసీమ ప్రాంతం కంటే పోలవరం కడితే గోదావరి జిల్లాల రైతులు మేము కూడా మీకు కలిసి వచ్చే కార్యక్రమం చేస్తాం. తప్పనిసరిగా మరి రాజశేఖర్ గారు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిమిత్తం 5,000 కోట్ల గతంలో ఇచ్చున్నారు. ఇవాళ మీరు కొంచెం శ్రద్ధ పెడితే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తప్పనిసరిగా మరి రైట్ కెనాల్ ద్వారా మరి ఉన్నటువంటి రాయలసీమ నీరు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మరి విశాఖపట్నం నీరు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 960 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టి కేవలం పర్సంటేజీల మీద మోజుతో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ విధానం ఏమో ఈ టెండర్ విధానం మాకు తెలియదు, కానీ మరి డెల్టా రైతుల మీద సింగపూర్, జపాన్ విధానాన్ని రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో క్రాప్ హాలిడే పేరిట కోనసీమ నుంచే ఉద్యమం మొదలైంది. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలు ఉన్నాయో వాటిని నిలదీయడం కోసం 344 టైం అడిగి 344 కింద టైం అడిగితే మరి చర్చించడానికి కేవలం 10 నిమిషాలు 20 నిమిషాలు మాత్రం ఇస్తామని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఇతర మా వైఎస్ఆర్ పార్టీ నుంచి అందరూ అడుగుతున్నాం, ఇంత పెద్ద విషయాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి పైన, ఈ ప్రభుత్వం పైన ఉన్న తరుణంలో దీనికి టైమును కేటాయింపు చేయండి. తప్పనిసరిగా 2.5 గంటలు టైం ఇచ్చి ఈ పట్టిసీమలో ఎవరైతే మరి ఈ యొక్క పర్సంటేజీలు దొంగ ఉన్నాడో ఆ దొంగని బయట పెట్టండి అని మేము అడుగుతూ ఉంటే దాన్ని తప్పించుకోవడం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ మంత్రులను కూడా మీడియా పాయింట్ వద్దకు వెంటనే వెళ్ళిపోయి దీన్ని మసిపూసి మారేడుకాయ చేయమని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు పంపించడం నిజంగా సిగ్గుచేటని చెప్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఏదైతే గతంలో కోనసీమ ప్రాంతం నుంచి ఉద్యమం వచ్చిందో క్రాప్ హాలిడే, అదే రకంగా మళ్ళీ పట్టిసీమ మీద ఉద్యమం కూడా మళ్ళీ డెల్టా ప్రాంతం నుంచి మొదలవుతుంది. ఈ యొక్క ప్రభుత్వానికి మరి నూకలు చెల్లైన విషయాన్ని ఈ సందర్భంగా మాట్లాడుతూ మరి ఏదైతే మా ప్రాంత రైతులకు కూడా ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీ యొక్క సమావేశాలు కూడా చూడమని కోరుతూ ఉన్నాను. మన ప్రాంత రైతులకు జరిగే అన్యాయాన్ని తప్పనిసరిగా నిలదీసే కార్యక్రమం సమిష్టిగా ఉండి చేద్దాం విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.